హలో గైస్, మైసెల్ఫ్ బాలు కౌండిన్య. సెంట్రల్ గవర్నమెంట్ అనేది రీసెంట్గా బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో బడ్జెట్ చదివే ముందు మనము అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ని చదువుకొని వెళ్తే, ఈ పదాలని చదువుకొని వెళ్తే మనకు బడ్జెట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అందులో మొదటిది వచ్చి రెవెన్యూ రాబడి, రెవెన్యూ రిసీట్స్ ఆర్ కరెంట్ రెవెన్యూ. అంటే ప్రభుత్వం ప్రస్తుత చేసే అడ్మినిస్ట్రేషన్ ద్వారా వచ్చే రాబడిని, ఇన్కమ్ని మనం రెవెన్యూ రిసీట్స్ ఆర్ కరెంట్ రెవెన్యూ అంటాము. ఈ రెవెన్యూ మనకి ఎట్లా వస్తుందంటే విత్ ట్యాక్సెస్ ఆర్ పన్నేతర రాబడి. ప్రభుత్వానికి రుణాల ద్వారా. సెకండ్ వన్ వచ్చి మూలధన రాబడి. ప్రభుత్వానికి రుణాల ద్వారా ఆర్ రుణాల పునర్వసూల ద్వారా, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా, ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే రాబడిని మూలధన రాబడి అంటాం. క్యాపిటల్ రిసీట్స్ అంటే మనం ఇచ్చిన రుణాలని వసూలు చేసుకోవడం ద్వారా, లేదా మనం ఇచ్చిన రుణాలకి వడ్డీ వసూలు చేసుకోవడం ద్వారా వచ్చే రాబడిని మూలధన రాబడి అంటాము. ప్రభుత్వం యొక్క ప్రస్తుత సాధారణ పరిపాలన కోసం ప్రస్తుతం చేసే వ్యయాన్ని రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాము. ఇది మామూలుగా అడ్మినిస్ట్రేషన్ కోసం యూజ్ చేసే ఖర్చు. రెవెన్యూ వ్యయం ఎలాంటి ఆస్తులు సృష్టించదు, ఎలాంటి వెల్త్ సృష్టించదు. ఇది ఏంటంటే ఓన్లీ ఖర్చు, ప్రస్తుతము జరిగే అడ్మినిస్ట్రేషన్ కోసం పెట్టే ఖర్చు మాత్రమే. అందులో వడ్డీ చెల్లింపులు ఉంటాయి, సబ్సిడీలు, ఉద్యోగుల జీతభత్యాలు, క్రీడలు, సమావేశాల నిర్వహణ ఖర్చులు, సాంఘిక సేవలు మొదలైనవి ఉంటాయి. ఇక్కడ ఇంకోటి మూలధన వ్యయం. భవిష్యత్తు ఉపయోగం కోసం, ఆస్తుల సృష్టి కోసం ప్రభుత్వం చేసే వ్యయాన్ని మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. ఎగ్జాంపుల్, ప్రాజెక్టుల నిర్మాణానికి, పరిశ్రమల శంకుస్థాపనకు అయ్యే ఖర్చు, యంత్రాల, పరికరాలు, భూముల కొనుగోలు, రుణాల తిరిగి చెల్లింపులు, సాంఘిక సేవల కోసం ఆస్తుల సృష్టి. ఇవి లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం పెట్టే ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. తర్వాత రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని లోటు అంటాం. అంటే వచ్చే ఇన్కమ్ కన్నా చేసే ఖర్చు ఎక్కువగా ఉంటే దాన్ని డెఫిసిట్ లేదా లోటు అంటాము. ఈ లోట్లు రకాలు చూద్దాం. మొదటిది వచ్చి రెవెన్యూ లోటు గైస్. ఈ రెవెన్యూ లోటు ఏంటి అంటే రెవెన్యూ వ్యయము మరియు రెవెన్యూ రాబడి మధ్య వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటు అంటాము. సింపుల్గా చెప్పాలంటే రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అంటే రెవెన్యూ ఖర్చు ఎక్కువగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని రెవెన్యూ లోటు అంటాము. రెవెన్యూ రాబడి, రెవెన్యూ ఇన్కమ్ కన్నా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాము. సెకండ్ వన్ వచ్చి బడ్జెట్ లోటు. ఇక్కడ మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికంగా ఉంటే ఆ వ్యత్యాసాన్ని బడ్జెట్ లోటు అంటాము. అంటే బడ్జెట్ లోటు అనేది ఏంటి అంటే మొత్తం వ్యయం కన్నా మొత్తం రాబడి తక్కువగా ఉండడం. దీన్ని బడ్జెట్ లోటు అంటాం. బడ్జెట్ లోటు అనేది శూన్యంగా ఉంటే అది సంతులిత బడ్జెట్. అంటే బడ్జెట్ లోటు అనేది నెగిటివ్గా ఉంటే అది మిగులు బడ్జెట్. ఇక్కడ సంతులిత బడ్జెట్లో మొత్తం వ్యయం, మొత్తం రాబడి సమానంగా ఉంటాయి. మిగులు బడ్జెట్లో రాబడి ఎక్కువగా ఉండి వ్యయం తక్కువగా ఉంటుంది. అప్పుడే మనకు డబ్బులు మిగులుతాయి. ఇక్కడ బడ్జెట్ లోటు ధనాత్మకంగా ఉంటే అది లోటు బడ్జెట్. లోటు బడ్జెట్ అంటే రాబడి తక్కువగా ఉండడం, వ్యయం ఎక్కువగా ఉండడం, దాన్నే లోటు బడ్జెట్ అంటాం. అంటే బడ్జెట్ లోటు ఉన్న బడ్జెట్ లోటు బడ్జెట్. నథింగ్ బట్ లోటు బడ్జెట్ అనగా ఏంటి అంటే బడ్జెట్ లోటు ఉండడమే. బడ్జెట్ లోటు అనగా ఏంటి? మొత్తం వచ్చే రాబడి కన్నా చేసే వ్యయం, వచ్చే ఇన్కమ్ కన్నా చేసే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండడమే బడ్జెట్ లోటు. ఇక్కడ కోశలోటు. కోశలోటు అనగా ఏంటి? బడ్జెట్ లోటు ప్లస్ రుణాల మొత్తాన్ని కోశలోటు అంటారు. కోశలోటు ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు బడ్జెట్లో లోటు ఉంటే మనం దాన్ని కోశలోటు ఈజ్ ఈక్వల్ టు బడ్జెట్ లోటు ప్లస్ రుణాలు. ఈ బడ్జెట్ లోటు ప్లస్ రుణాల మొత్తాన్ని కోశలోటు అంటాము. కోశలోటు ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం యొక్క కొత్త రుణాల మొత్తాన్ని కోశలోటు అంటారు. ఇక్కడ అదే కోశలోటుని, బడ్జెట్ లోటుని మనం ఎలా సంతులితం చేసుకుంటామంటే అది అప్పులు తీసుకోవడం ద్వారా. అదే అప్పులు, కొత్త రుణాలే వచ్చి బడ్జెట్ లోటు ప్లస్ రుణాలు. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం యొక్క కొత్త రుణాల మొత్తాన్ని కోశలోటు అంటారు. ఇవి రుణాలు అంటే పాత రుణాలు, బడ్జెట్ లోటు అంటే తీసుకునే కొత్త రుణాలు. కోశలోటు ఈజ్ ఈక్వల్ బడ్జెట్ లోటు ప్లస్ రుణాలు, కొత్త రుణాలనే కోశలోటు అంటాం. ఇక్కడ కోశలోటు ఈజ్ ఈక్వల్ మొత్తం వ్యయం మైనస్ ఇది మొత్తం రాబడి, రెవెన్యూ రాబడి ప్లస్ రుణేతర మూలధన రాబడులు. రుణేతర మూలధన రాబడులు అంటే ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి, కోశలోటు అనేది మొత్తం వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి ప్లస్ రుణేతర మూలధన రాబడులు. అంటే మొత్తము రాబడి, మొత్తం వ్యయంలో నుంచి మొత్తం రాబడి తీసివేయంగా వచ్చేదే కోశలోటు. అదే మనం తీసుకునే కొత్త రుణాలు. మొత్తం వ్యయం, రెవెన్యూ రాబడి మరియు రుణేతర మూలధన రాబడుల మొత్తానికి గల వ్యత్యాసమే కోశలోటు. సరే, తరువాత నెక్స్ట్ వన్ వచ్చి ప్రాథమిక లోటు. కోశలోటుకి అంటే మొత్తం రుణాలు, వడ్డీ చెల్లింపులకు మధ్య గల వ్యత్యాసాన్ని ప్రాథమిక లోటు అంటారు. ఇక్కడ చూడండి, ప్రాథమిక లోటు ఈజ్ ఈక్వల్ కోశలోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. ఈ కోశలోటు అనేది కొత్త రుణాలు, కోశలోటు అనేది రుణాల మొత్తాన్ని కోశలోటు అంటాము. ప్రాథమిక లోటు ఈజ్ ఈక్వల్ టు కోశలోటు మైనస్ మనం పాత రుణాలకు చేసే వడ్డీ చెల్లింపులు. కోశలోటు మైనస్ వడ్డీ చెల్లింపులు ఇవి చేయగా వచ్చేది ప్రాథమిక లోటు.